నాడీ జాతకం. శ్రవణ నక్షత్రం 2వ పాదం. జన్మనామం జయజయ్య. ధరించు అదృష్టరత్నం పగడం. ధరించకూడని రత్నం వైడూర్యం. ఈ జాతకుని జననీ జనకులకు అతి కష్టము, అతి పరిశ్రమతో సాహసకారి సిద్ధి, రాజకృప, అతులిత కీర్తి, లాభము కలుగును. భార్య మరియు సంతతి వలన కలుషిత బుద్ధి కలిగి ఉండెను. బంధు బాంధవ్యముల వలన సుఖము ప్రాప్తించును. ప్రభు మూలక లాభము కలుగును. అనిమిషనారి సదృశ్య నిత్య యవన రూప లావణ్యాతిశయ శరచంద్రన యువతి స్వరత వ్యాపారాతిశయ విభుడో లేక ప్రభువో అగును. బాంధవ శ్రేణి అంతకు శత్రుకూటమై ఉండును. బహు చికిత్సానంతరము కూడా రోగము నిదానం అవ్వదు. జాతకుడి జీవితంలో మంచి ఉత్సపదములకు వెళ్ళును. రాజకులాధారంగా మంచి ధనప్రాప్తి కలుగును. ఫలవంతముకు బుద్ధితో ఉండెను. రాజముఖి బింబాధరామృతపాన విశేష విభవుడు అగును. బహుకాముకుడు అగును. రాజకృప చేత పరిపూర్ణ ధనలాభము, తన ప్రతాగ్నిచే శాస్త్రనాశనము కలుగును. వాహన సుఖము అబ్బును. కానీ పుత్రుల వలన కష్టము కలుగును. స్త్రీ హేతుచే అకస్మాత్ ధన లుబ్ధుడగును. కార్యప్రాబలి, నగరస్థిత సుందరాంగన, కేరి విలాసుడు, గాంభీర్య స్వరయుతుడు, పరాయుండు అగును. సకల జనుల చేత పూజింపబడును. సోదరవర్గ అన్య ప్రజావర్గము చేత చింతలుండను. పరదేశవాసము మూలమున హృదయోద్విగ్నత చింతాయుండను. సద్రూప శ్రీ సంతాన యోగ్యతలు కలుగును. ఉత్తమ విద్వాంసులు అగును. రాజమూలక భూధన ప్రాప్తి కలుగును. వాద్యలాభములు కలుగును. భూమి భుత్య గ్రామ రాజవంశ సంబంధము కలుగును. సదా నిరంతరముల యందు అనుకూలత, సింహ సదృశ్య పరాక్రమము కలుగును. కఠోర వచనములు గలవాడు, దీర్ఘాయుష్మంతుడు, పశు సంపద మూలములను వృత్య వర్గము నుంచి సుఖము పడైను. కష్టముతో ధనప్రాప్తి కలుగును. ధనవృద్ధి, రుణవృద్ధి డోలాయమానంగా ఉండును. ప్రథమ సంతానము నష్టమగును. గర్భము కూడా నష్టమాగవచ్చును. ధన సంపాదన యందు చతురత కలిగి మాయ మాటలతో దుష్టులను వశపరుచుకొను. పైత్రీయ సంబంధ గృహమున ఉండనేరడు. చిరంజీవి సదా రోగి అగును. కులాలంబన పరుడు, నిశ్చితాభిప్రాయములు కలవాడు, సుందర శరీరం పొంది దేహాంతమున వైకుంఠములకు పోవును. రాజదండన లేక మిత్రవశమున ధననాశనము, మాతృకుల కష్టములు, చతుస్పాద జంతు పీడ కలుగును. పరదేశాటంలో మార్గముజ్ఞాన బిల్లాది నిషాద జనపీడలు కలుగును. ధనవృద్ధి గరుడు, కమల నేత్రములు గల స్త్రీ సంప్రాత్మ అగును. ధనధనముల చేత అతిసుఖము, పరిజనులన్న స్వల్ప ప్రేమ పొందును. స్వగృహమును జాతకునకు లక్ష్మీ ప్రసన్న చిత్రాలగును. దేశ పరదేశముల యందు విఖ్యాతి గడించును. ప్రభు మూలక ధనము, పరవధు రతి క్రీడా విఖ్యాతి కలుగును. ప్రభు ధనాధికారి అగును. ఇట్టి వాని ఇంట లక్ష్మీదేవి నివాసముండును. సుందర స్త్రీలు నివాసముందురు. రాజమూలక లాభము, ప్రతిష్టయు కలుగును. బంధు విరోధి, శత్రు విరోధిగాను ఉండును. గర్భమున వాయు సంబంధ రోగములు ఉండును. ఒక యతీశ్వరుని మూలమున జ్ఞానప్రాప్తి కలుగును. ధార్మిక కార్యముల వలన ధన వ్యయము కలుగును. రత్నాదిమనుల మూలమున ధనాగము కలుగును. స్త్రీల వలన కష్టము, నిరంతరము శరీర కష్టము పొందును. దుష్టుల వలన సదా మానసిక వ్యధ, వ్యాపార విషయం ధనలాభము ఉండకపోవడం జరుగును. మహారోగ భయవంతుడు యగును. ప్రబల శత్రువులు ఉందరు. జాతకుని ఇంటి ముందు ప్రబల రోగములు, వైద్యుల సంచలనము ఉండను.